మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దీనిపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీసా, ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నము ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. నిన్న ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో ముగ్గురు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపు జరగాల్సింది. అయితే ఇప్పటి వరకు దాదాపు ఏడాదిన్నర పూర్తి కావడంతో, ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో శాఖల మార్పులు చేర్పులు కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏ శాఖలు ఎవరెవరికి ఉండింది, ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ కూడా పరిశీలన చేసినారు. అదేవిధంగా ఇప్పుడు గత 1.5 సంవత్సరంగా నిర్వహిస్తున్న మంత్రులు నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి కూడా వాళ్ళ పనితీరును సంబంధించి కూడా పూర్తిగా అధ్యయనం చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ప్రధానంగా 2023 డిసెంబరు 7వ తేదీన పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఈ నెల 7వ తేదీ కల్లా 18 నెలలు పూర్తి చేసిందని చెప్పవచ్చును. ఈ 18 నెలల్లో ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పవచ్చు. వీటన్నిటినీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లడంలో ఆశించినంత పురోగతి లేదన్న భావన ప్రభుత్వంలో ఉంది. ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, గ్యాస్ బండపై రాయితీ, సన్నబియ్యము, ఉద్యోగాల భర్తీ, టీజీబీఎస్ ప్రక్షాళన, రాజీవ్ యువ వికాసం, ఇంద్రమ్మ ఇల్లు, స్కిల్ యూనివర్సిటీ తదితర పథకాలన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేసే పథకాలుగా ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటిని కూడా జనంలోకి తీసుకెళ్లడంలో ఆశించిన స్థాయిలో వెళ్ళలేకపోయినామన్న భావన ఉన్నది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో అట్లాగే ఎమ్మెల్సీలతో ఎంపీలతో సమావేశమవుతున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల పనితీరు పైన వాళ్ళ అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పైన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉండడం లేదు, ఏవైనా అడిగితే కూడా పనులు కావడం లేదని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంత్రుల శాఖల మార్పులు చేర్పులు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో పాటు మంత్రుల పనితీరు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అదేవిధంగా పార్టీ నాయకుల నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి వస్తున్న అభిప్రాయాలు, నిఘా వర్గాల నివేదిక, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ శాఖల మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయము ఈ మంత్రుల కూర్పుకు సంబంధించి, మంత్రుల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఈవేళ కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత శాఖల మార్పు పైన, అదేవిధంగా కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన ముగ్గురికి శాఖలు కేటాయింపు పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతుంది. అయితే మంత్రులు ప్రధానంగా తీసుకున్నట్లయితే కూడా చాలామంది దగ్గర 3 లేక 4 మంత్రి పదవులు శాఖలు ఉన్నాయి. ఆయా శాఖలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని పర్యవేక్షణ చేయడం ఇబ్బందిగా ఉంది. తర్వాత మెరుగైన సేవలు అందించేదానికి కొంత ఆటంకంగా ఉన్నట్టుగా కూడా నిఘా వర్గాల నివేదిక ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ పెద్ద పెద్ద శాఖలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా శాఖలను మార్పులు చేర్పులు చేసి మెరుగైన రీతిలో ప్రజలకు సేవలు అందించేటట్టుగా తీర్చిదిద్దాలనే కోణంలో ప్రభుత్వం ముందుకు పోతానట్టు తెలుస్తుంది. ఈ నివేదికలన్నింటి కూడా కూలంకుషంగా కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఏ శాఖలు ఇచ్చినట్లయితే వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారు అన్న యోచనతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆయా మంత్రులకు సంబంధించి వాళ్ళ విద్యకు సంబంధించి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ శాఖలు వాళ్ళకి అప్పగిస్తే కూడా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, వీటి మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ముఖ్యమంత్రి వద్ద ఉన్న ప్రధాన కీలకమైన శాఖలు కూడా కొన్నిటిని మంత్రులకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి దగ్గర దాదాపు 12 శాఖల దాకా ఆయన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 12 శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి
తగిన ఆదేశాలు అధికారులకు ఇవ్వాలి కాబట్టి అన్ని శాఖల మీద పూర్తి పర్యవేక్షణ చేసే పరిస్థితులు లేవని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది మంత్రులు సీనియర్ మంత్రులు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఇచ్చిన శాఖలు చాలా పెద్దగా ఉన్నవి, వాటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి భావన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నట్టయితే నీటిపారుదల శాఖ చాలా పెద్ద శాఖ, దాని మీద నిత్యము పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రాజెక్టులతో పాటు అనేక అంశాలను చర్చించి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆయన దగ్గర ఈ పౌర సరఫరాల శాఖ కూడా ఉంది. పౌర సరఫరాల శాఖ కూడా చాలా పెద్ద శాఖ. దానికి సంబంధించి ఈ ధాన్యం కొనుగోలుతో పాటు ఈ మొత్తం కూడా పౌర సరఫరాలకు సంబంధించిన రేషన్కి సంబంధించి కూడా మొత్తం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరాల శాఖను ఇతర మంత్రులకు కేటాయించాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ ఉంది. గతంలో